బాగుందండి యాజ్ యూజువల్ ఆయన. ఎన్టీఆర్ ఫస్ట్ యాక్చువల్గా దేవరాని ఎవరైతే పెద్ద ఆయన ఉంటారో ఆయన నుంచే కదండి వచ్చేది మొత్తం. అతని నుంచే సనికి వస్తుంది ఇవన్నీ ఉంటుంది కదా, ఫ్యామిలీ నుంచే కదా ఏదైనా మంచి చెడు వచ్చేది. కాబట్టి ఆయనది బాగుంటుంది. ఇంకా తర్వాత సెకండ్ యంగర్ పర్సన్ది కూడా చిన్న ఎన్టీఆర్ది కూడా తంది కూడా బాగుంటుంది. డైరెక్షన్ చాలా బాగుందండి. అది ఆచార్య అంతకుముందు ఆయన డిజాస్టర్ వచ్చింది కదా, దానికి అంటే ఆ డిజాస్టర్ తర్వాత వచ్చింది, తర్వాత ఇది RRR తర్వాత వచ్చిందని చాలా మంది కొంత నెగిటివ్ ఇలా అంటున్నారు, కానీ అది దానికి దీనికి అసలు సంబంధం లేదు. పార్ట్ 2 ఉంటుంది పార్ట్ 2 ఉందండి. ఇప్పుడు లాస్ట్లో చూపిస్తారు కదా, పార్ట్ 2 అని వస్తుంది టైటిల్స్లో, ఎండింగ్ టైటిల్స్లో వస్తుంది. ఎండింగ్ కంక్లూజన్ ఏమి ఇచ్చారు? కన్క్లూజన్ అంటే అది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేనంత ఇదిగా ఇచ్చారండి మూవీలో మాత్రం. వాళ్ళు ఏదో సెకండ్ హాఫ్లో బిగ్గా ప్లాన్ చేస్తున్నారు. సెకండ్ హాఫ్లో మొత్తం ఇంకా అది పీక్ స్టేజ్కి తీసుకెళ్దామని వాళ్ళు డైరెక్టర్ గారు అనుకుని ఉంటారు. సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుందని. ఎక్కడైనా లాగ్ అనిపించిందా? లాగ్ అంటే కొన్ని కొన్ని చోట్ల ఉందండి. ఫస్ట్ హాఫ్ అయితే అసలు ఎక్కడ కూడా ఆ పెద్ద దేవర ఎవరైతే మెయిన్ రోల్ ఉంటారో ఆయన ఉన్నంత వరకు ఎక్కడ కూడా అసలు బోర్ లేదు. సెకండ్ హాఫ్లో కొద్దిగా యాజ్ యూజువల్గా సినిమాలో అన్నాక కొంచెం లాగ్ అనేది ఉంటుంది. సెకండ్ హాఫ్లోనే ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే అసలు ఎక్కడ ఇంకా బోర్ లేదు. కాకపోతే కొంచెం స్లో నేరేషన్ అనేది ఉంటుంది మూవీలో ఓవరాల్గా. అది పక్కన పెడితే ఓకే. ఓవరాల్గా మూవీ కాన్సెప్ట్ ఏం లేదు. ఇప్పుడు చాలా సినిమాలు చూస్తుంటే ఒక చెడు నుంచి మంచిగా జనరేషన్ని మంచిగా ఇచ్చేద్దాము, బ్యాడ్ అనేది ఎప్పటికైనా బ్యాడే, గుడ్ అనేది ఎప్పటికైనా మంచిది. కాబట్టి అలాగా ఒక మంచి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అందరూ కూడా ఈ చెడు నుంచి వెళ్ళిపోయి అందరూ మంచి మార్గంలోకి వెళ్ళాలనేదే కాన్సెప్ట్, మూవీ కాన్సెప్ట్. ఓవరాల్గా మీరు మూవీకి రేటింగ్ ఎంత ఇస్తారు? 3.25 out of 5. అంటే సినిమాని విజువల్ పరంగా కానీ మ్యూజిక్ కానీ అంటే హీరోయిన్ ఏంటంటే వచ్చి వెళ్ళిపోయింది, ఏదో అరిటాక్లో స్పీడ్ పెట్టి వెళ్ళి తీసేసినట్టు అలా వెళ్ళిపోయింది. అది ఒక్కటే కొంచెం బెంగ పెట్టుకున్నాను నేను. చాలామంది కుర్రోళ్ళు శ్రీదేవి గారి తర్వాత ఆవిడ కూతురులో శ్రీదేవిని చూసుకుందాం అనుకున్నారు, కానీ ఏంటంటే మాయమైపోయింది. అలా ఒక్కసారి బొంబాయి వెళ్ళిపోయింది. ఒక సాంగ్ అండ్ చిన్న ఒక 10 నిమిషాల డ్యూరేషన్ ఉంటుంది డైలాగ్ వర్షను. ఇంకా మిగతాదంతా కూడా అంటే సొర ఫైట్ కానీ, సముద్రం ఒడ్డున ఫైట్ కానీ, అండ్ ఆ సముద్రంలో కొన్ని ఫైట్ సీక్వెన్స్ కానీ చాలా కష్టపడ్డారు చెప్పాలంటే. ఇంకా మిగతాది అంటారా, అండ్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంది కదా, ఆ ఫ్రెండ్ క్యారెక్టరు అది విలనా అండ్ బీభత్సమైన ఫ్రెండ్ అనేది మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఇంకా మొత్తం నేను చెప్పలేను. సినిమా అయితే మాత్రం అనిరుద్ధ్ గారు ట్రాక్ BGM మొత్తం ఒకటే పెట్టేశాడు. ఇంకొంచెం ట్రాక్ మార్చుంటే బాగుండి అనిపించింది. అండ్ కొరటాల శివ గారు అయితే మాత్రం పార్ట్ 2 అయితే మాత్రం ఇంకా బ్రహ్మాండంగా చూపిస్తారని నేను అనుకుంటున్నా. అండ్ ఏవో కొన్ని ట్విస్టులు ఉన్నాయి, అవి మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. అదేనండి చెప్తున్నా కదా, బాహుబలికి, అవతార్ సినిమాకి, కల్కి సినిమాకి, సలార్ సినిమాకి పోల్చుకుని చూడొద్దు ఏ సినిమా. మీరు ఈ దేవరా సినిమా, దేవరా కథ డిఫరెంట్. దేవరా సినిమా దేవరాలాగా చూడాలి, కానీ అన్ని సినిమాలు ఒకలా ఉండవు. కాబట్టి మనం ఫ్లాప్ అని చెప్పే వాళ్ళకి నిజంగా నచ్చలేదు అనుకోండి, సపోజు గమ్మునింటికి వెళ్ళిపోవచ్చు. ఇంకా అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు. బాగుందంటే బాగుందని చెప్పచ్చు, కానీ బాగాలేదు వేస్ట్ నాకు సినిమాకి రాకండి అని చెప్పే అధికారం ఎవరికీ లేదు. నిజంగా అదొకటి చెప్తున్నా. వాడి ఇంట్లో డబ్బులు పెట్టట్లా, వాడి బ్యాంకులో సొమ్ము పెట్టట్లా, లేదా సినిమా దగ్గరుండి చూపించలేదు. వాడేమి కష్టపడి తీలా, కష్టపడితే తెలుస్తుంది ఎవరికైనా సినిమా గురించి ఏంటో. ఆ సినిమా ఒక 2.5 గంటలో 3 గంటన్నర సినిమా చూసేసి అవసరం లేదని చెప్పి వాడు ఒక ట్రోల్ చేశాడు. ఆ ట్రోల్ కొన్ని కోట్ల మందికి వెళ్ళిపోవడం, ఇంకెందుకులే ఐ బొమ్మలో చూసేద్దాం అన్న థాట్ వచ్చేస్తుంది కొంతమంది పనికిమాల ఎదవల వల్ల. దానివల్ల ఏంటంటే చాలామందికి సినిమా నష్టపోతున్నారు. ఇంత పెద్ద పాన్ ఇండియా సినిమాలే ఈ రేంజ్లో బ్యాట్ చేస్తుంటే ఇంకా చిన్న సినిమాల పరిస్థితి ఏంటి? ఇంకా వాళ్ళ దుకాణం కట్టుకోవాల్సిందే, ఇంకా ఆత్మహత్యలే ఇంక చెప్పాలంటే ప్రొడ్యూసర్. సో ఓవరాల్గా సినిమా అయితే మాత్రం దేవరా సినిమా ఎవరికి నచ్చిందో వాళ్ళు నచ్చిందని చెప్పండి. నచ్చలేదు ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ అంటే కూడా ఇంకా ఆయన మోటివేషన్ అనమాట. బ్యాక్గ్రౌండ్ ఆయన బట్టి స్టోరీ రివీల్ అవుతూ ఉంటుంది. మధ్యలో ఆయన స్టోరీ, ఆయన డైలాగ్ బట్టి అసలు దేవర ఎవరు, వర ఎవరు, ఫ్రెండ్ ఏంటి, ఆ కథ ఏంటి అనేది ఆయన ప్రకాష్ రాజ్ గారే రివీల్ చేస్తూ ఉంటారు అనమాట. ఆయన క్యారెక్టర్ బాగుందండి చెప్పాలంటే. అసలు ఎన్టీఆర్ గారి కన్నా ఆయనే బాగా చూపించారు. అందులో మనకి RRRలో పులిని వేటాడాడు, ఇందులో సముద్రంలో మనుషులు వేటాడాడు. ఇందులో ఆ సొర సీన్ ఒకటి ఉంది కదా, ఆడెవడో అన్నాడు తాడు గారు కనపడలేదు, ఆ సొర గ్రాఫిక్లా కనపడిపోతుంది అన్నాడు. ఆ సొరని నిజంగా సముద్రం దగ్గర తీసుకెళ్ళి ఎక్కిచ్చేస్తే అర్థమవుతుంది ఒరిజినల్ కాదనేది. అది క్లారిటీగా బాగుంది చెప్పాలంటే. బాగా కష్టపడ్డారు ఆ సీన్కి. గ్రాఫిక్ లాగా ఏం లేదు ఎక్కడ కూడా. మీకు సముద్రం సీక్వెన్స్ ఎక్కడ కూడా సముద్రం గ్రాఫిక్స్లో అనిపించలే, రియల్గానే ఉన్నాయి చెప్పాలంటే. ఓకే బాయ్, బాగుంది. గుర్తున్నాయి చెప్పు.
అప్పు. సో దేవరా సినిమా చూడడం జరిగిందండి. సినిమా బాగానే ఉంది, చాలా బాగుంది సినిమా, నో ప్రాబ్లం. మరి మరి సోషల్ మీడియాలో ఎందుకు దాన్ని అంత నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారో అర్థం కాలేదు. దిస్ ఈజ్ నాట్ గుడ్ అండి. ఎర్ర సముద్రం ఎందుకు ఎరిపెక్కింది అని అంటే కొరటాల శివ డైరెక్షన్ చేశారు కాబట్టి, అందులో ఎన్టీఆర్ గారు కస నరుకుంటూ పోయారు కాబట్టి ఎరిపెక్కిపోయింది. సో ఇది కథ స్టోరీ ఏంది అని అంటే, అసాంఘిక శక్తులను అడ్డుకోవడం కోసం దేవరా 3 గంటలు కొండపైన కూర్చున్నారా, లేకపోతే అసాంఘిక శక్తులను అదే విద్రోహక శక్తులకు మారణాయుధాలు దొరకకుండా చేయడం కోసం కొరటాల శివ 3 గంటల సినిమా తీశారా అనేటువంటిది నాకు ఇది మీరు థియేటర్కి వెళ్తే మీకు అర్థమైపోతుంది. అండ్ ఇందులో యాక్షన్ సీన్ అనేటువంటిది ఒక వ్యక్తి 3 ఫ్లేవర్లు. అది అదురుస్లో 2 ఉంటాయి కదా, ఇందులో 3 ఫ్లేవర్ ఉంటుంది. ఫ్లేవర్ ఏం తెలుసా? ఒకటి దేవరా, రెండోది వరలో ఇంకో వర. స్వర తర్వాత వస్తుంది, అర్థమైందా? స్వర పార్ట్ 2లో వస్తుంది, అర్థమైందా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అని చెప్పినా అర్థమైందా? చుట్టమల్ల సాంగ్ ఎలా అనిపించింది? అది కూడా నాకు పెద్దగా ఏం అనిపించలేదమ్మా, టు బి ఫ్రాంక్. ఎందుకు దూరిందో సాంగ్ అయితే నాకు అర్థమైందా? దేవరా టైటిల్ సాంగ్ మటుకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక చిన్న డైలాగ్ చెప్తాడు, నాన్న ఎంతసేపు ఉన్నా తాత ముత్తాత కథలు చెప్తాదే, నా కథ చెప్పు, నా దేవరా కథ చెప్పు అని అంటే ప్రతి కొడుకు ఏమనుకుంటాడు, మా డాడీ ఈజ్ ఏ హీరో. బట్ ఆ హీరోనే 0 పనులు చేస్తే చెప్పుకోవడానికి ఏముంటుంది, అంత గొప్ప ఏమీ లేదు అనేటువంటిది ఆ ఎమోషన్ ఉంటుందా, ఇద్దరికి పోతుంది. అసలు అది ఒక సీన్ ఉంటుందన్నా, కన్సెంట్ పెట్టి ఇట్లా దొబ్బుతాడు, ఇట్లా దొబ్బేటప్పుడు ఆ సీన్ ఉంటుంది, గూస్ బంప్స్ వచ్చేస్తాయి నిజంగా. అదొక్క సీన్ చాలు మళ్ళీ. అండ్ దాని తర్వాత యాజ్ ఇట్ ఈస్గా మిస్టేక్స్ ఫైండ్ అవుట్ చేసిన మురళీకృష్ణ గారి హెయిర్ స్టైల్ 20 years బ్యాక్ ఎలా ఉంటుందో దాని తర్వాత కూడా అలాగనే ఉంటుంది. అది చూసుకోవాలి కదా కనీసం. దాని తర్వాత వచ్చేసి జోగులామ క్యారెక్టర్ వయసు ముడతపడకుండా ఆయన అట్లే తీస్తారు 20 years తర్వాత, 20 years ముందు కానీ. సో ఇది రాజమౌళి గారు సురచేపన్ కూడా ప్రకాష్ రాజ్ గారు ఎలా అనిపించింది? ప్రకాష్ రాజ్ గారు ఆయన ఒక నటుడు అనేది మనం చెప్పాల్సిన అవసరం లే. బాగా కొట్టాడన్నా, నీట్గా నింపాదిగా కొట్టాడు. చెవులకు ఏం బొక్క పడట్లా ఈసారి అనిరుద్ధ్ గారిది, లేకపోతే చెవులు బొక్క పడిపోయేది. ఏది దావుది? నేను చెప్పింది ఒకటే సాంగ్, దేవరా టైటిల్ సాంగ్ నాకు గుర్తుంది, అర్థమైందే? రెండో సాంగ్ పాడండి కొంచెం. ఒక నిమిషం. రెండో సాంగ్ నేను బాత్రూమ్కి వెళ్ళిపోయినా, అర్థం ఆ ఏసీ చలికి తట్టుకోలేక వాష్రూమ్ వచ్చింది. ఏది తాగి డ్యాన్స్ చేస్తారు చూడు, అది గుంపులో పెళ్ళికి, అది నేను చూడలేదు టు బి ఫ్రాంక్. దాని తర్వాత ఒక ఫైట్ సీన్ ఉంటుంది, ఆ ఫైట్ సీన్ తర్వాత దేవరా ఉన్నాడా చనిపోయాడా అనేటువంటిది ఇంటర్వెల్. ఓకేనా? టైటిల్ సాంగ్ నచ్చింది అన్నారుగా, టైటిల్ సాంగ్ పాడండి. ఎందుకు పుట్టిందో ఇది మాత్రం గుర్తుంది, బట్ నాకు నచ్చలేదు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.